rise up and try to go. అందుకేరా రావు మళ్ళా ఏం చేసినావురా? టమాటాలు 120 చెప్పినాడు. 100 రూపాయలకి ఇవ్వమంటే ఈయనన్నాడు. అందుకే టమాటాలన్నీ తోసిపోయి దెబ్బేసేసి ఏమన్నాడా? ఎందుకు ఎందుకు రోజు డబ్బులు తెచ్చి తింటావు కదా, నన్నేమండి రోజు కట్టలు చేస్తావు కదా, ఈరోజు తేపో. మా అన్నయ్య ఎక్కడ? నేను లోపల ఫోన్ మాట్లాడతాడు. డబ్బులు కావాలి నాకు. ఉంటా ఈడ మీ అన్న చెప్పేస్తా. మీ తమ్ముడు వచ్చిన డబ్బులు కావాలి. రోజు ఇచ్చి డబ్బులు ఏం చేస్తావు? అది అనవసరం. తమ్ముడు ఎందుకురా నా కాళ్ళు పట్టుకున్నాడు నా తమ్ముడు? తమ్ముడు అన్న నువ్వు కూడా మీ అన్నలా రౌడీ అవ్వకుండా ఉండాలంటే, నువ్వు బాగుపడాలంటే ఒకటి ఉన్నారా? ఎవరన్నా చాడు చూడరా. వీళ్ళ అన్న వీళ్ళు పెద్ద రౌడీ, వీళ్ళ వెనకాల ఎవరు లేరని కబురు పెట్టి. ఏంట్రా నీపై నీ తమ్ముడు కోపంగా ఉన్నాడు. ఒక గ్యాంగ్స్టర్ ని పరిచయం చేస్తున్నాడు, అది నాకు తెలిసింది. నాకు ఒక రోడ్డు తెలుసన్నా, అక్కడ వస్తున్నారు చూడు. ఇంకా రాకుండా బాగున్నా వచ్చాడు. నువ్వేనా రౌడీ? నా మనవడే అన్న. ఏ పేరైతే రాకుండా డబ్బులు తీసుకుని ఒకటి కాళ్ళు చేతులు విచ్చి మూలం పెట్టాలి. ఎవరు వాడు? మా తమ్ముడే. అన్న అడ్వాన్స్ ఇచ్చాడన్న, రేపే జాయిన్ అవ్వాలన్న వాడి దగ్గర. సరే అన్న. ఓకే అన్న. ఎక్కడబ్బా వీడు? వస్తా అని చెప్పినాడు, ఇంకా రాలేదు. ముందు ఎవరిని లవ్ చేయలేదా నువ్వు? ఉండేదన్నా. నువ్వే పాల్గొ మాకి. రంగులే 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 నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. అదే టైంకి అక్కడికి గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు వచ్చారు. దేవా అనే అబ్బాయి మీ చెల్లిని లవ్ చేస్తున్నాడు. నాకు చూసావరా? వీడు నేను చూసామన్నా. కళ్ళు చేసి ఇంచేసాను రా. సరే అన్నారా? ఏమందికి రా, వీడే చాలు.
కాదన్నా వాడిని కొట్టడం మన తరం కాదు. మీరు ఇది కూడా చేయలేరా? అమ్మాయి గురించి ఆలోచించని రోజు లేదు, అమ్మాయి గురించి వెతకని రోజు లేదు. అయినా కానీ అమ్మాయి నా కంట పడలేదు. నీ ఇష్టం సర్లే కానీ చేసా నిన్నే నీకే ఆనందంగా బతకవే పో. తీరేదే కాదే నా ప్రేమ మారిపోని వెన్నెలే మారిపోనే పోదులే. నీ ఇష్టం సర్లే కానీ చేసా నిన్నే నీకే ఆనందంగా బతకవే పో. ఈ భారం పోయేదే కాదే అయినా చలి సెలవంటున్నానే. వీడా మా చెల్లిని లవ్ చేసేది. ఇన్ని రోజులు ఎవరో అనుకున్నా, మార్క్ రావాడు. హలో రే పార్క్ రారా. సరే. ఎక్కడబ్బా భవాని? పిలిచినాడు ఇంకా రాలేదు. టిప్పు సుల్తాన్ మళ్ళీ వచ్చి వాళ్ళ తమ్ముడి మీద పగ తీర్చుకుంటాడా? మార్క్ లేదని తెలిసి మళ్ళీ యాంటోనీ యుద్ధాన్ని మొదలు పెడతాడా? షేక్ వాళ్ళ చెల్లెలనుకొని మళ్ళీ మార్క్ మీదకి యుద్ధంకి వెళ్తాడా? మార్క్ మళ్ళీ వచ్చి వాళ్ళ మీద పగ తీర్చుకుంటాడా?